సీను రామలక్ష్మి పెళ్లిపట్లపై కూర్చుంటారు. అప్పుడే ఇక వెంకట్రావు పంతులు వేషంలో నోటికొచ్చిన మంత్రాల్ని చదువుతూ ఉంటాడు. రామలక్ష్మి అయితే సీను వైపే చూస్తూ ఉంటుంది చాలా బాధగా. ఇక రామలక్ష్మి వైపు కూడా సీను అలాగే చూస్తూ ఉంటాడు. రామలక్ష్మికి ఉన్నట్లుండి సీను ప్లేస్లో శౌర్య కనిపిస్తూ ఉంటాడు. శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ చాలా సంతోషంగా నవ్వుతూ మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్తున్నట్లే రామలక్ష్మి ఊహించుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి కూడా శౌర్యని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఒక క్షణం మళ్ళీ చుట్టూ చూస్తుంది. అక్కడ శౌర్య కాకుండా సీను ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. బావా, మనం ఈ పెళ్లి చేసుకోవాల్సిందేనా అని రామలక్ష్మి సీనుని అడుగుతూ ఉంటుంది. మరి మన చేతుల్లో ఏముంది రామలక్ష్మి అని సీను చెప్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చేయలేవా బావా అని రామలక్ష్మి అయితే బాధగా ఇక అడుగుతూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి, ఇప్పుడు మన చేతుల్లో ఏముందని మనం ఏమైనా చేయడానికి? అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది, మనం ఏమీ చేయలేం రామలక్ష్మి అని సీను అయితే ఇక బాధపడుతూ అంటూ ఉంటాడు. ఇప్పుడు మీ చేతుల్లో కాదురా, అంతా నా చేతుల్లోనే ఉంది. చూడండి, ఈ పెళ్ళి జరగకుండా నేను ఏం చేస్తాను? ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తాను. అంతా నా చేతుల్లోకి తీసుకొని ఈ పెళ్ళిని ఆపేస్తాను అని వెంకట్రావు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆద్యని పెళ్లి కూతురిగా ముత్తైదువులు రెడీ చేస్తూ ఉంటారు. ఆదిత్య పక్కన కూర్చోపెట్టి ఉంటారు. ఆద్య మెడలో తాళి కట్టిపోతున్నానని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆద్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అందరూ కూడా బలంగా బందోబస్తు ఉంటారు. ఇక ఆద్యకి ఏం చేయాలో అర్థం కాక ఇక పెళ్లి కూతురిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది.